తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. శ్రీ యేసునాథ సుమతే తవ సుప్రభాతం. శ్రీ యేసునాథ సుమతే తవ సుప్రభాతం. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నివరకు పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇంట్లోనే ఉన్నావా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. ఏం లేదు, డొల్లా. అవునా? అవునా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మస్తు మందిని చూసినా? కొడతావా? కొట్టు. అసలు తొక్కలో మీటింగ్ అంటే ఇక్కడ 10 మంది గుట్టంగా వేసుకుని నాకు అర్థం కాలేదు సార్. మస్తు మందిని చూసినావు? సరిపోయింది. నీ పేరు? నా పేరు అపశాంకిరికిరి. అపశాంకిరికిరి. ఇటు చూడు. దొంగ సచ్చినాడా. యేసు నామములో ఇందులో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో అరే నేను చిన్నప్పటి నుండి సినిమా ఫీల్డ్ లో తిరుగుతున్నా, ఇంతటి యదవని నేను ఎక్కడ చూడలేదు. అంతా అయిపోయింది అనుకున్న యోసేఫ్ జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్న యోసేఫ్ జీవితం వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు. ఎన్నిసార్లు చెప్పాలరా? అరే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినలే. కానీ నా దేవుడు విడవలేదు. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ. ఏంట్రీ ఇది? తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమయ్యా అరవింద్, ఇది మరీ ఓవర్ గా లేదు? ఓవర్ యాక్షన్ చేయమనే కదా బ్రో. మెల్లగా రా, మెల్లగా. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? నీలా నన్ను చూసుకున్నారా? రే 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 ఏంట్రా ఇది? వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. వాళ్ళు చెడిపోతాయి అన్నారు. ఎన్నిసార్లు మందులు వాడినా కూడా ఏం తగ్గల. తగ్గకపోతే అప్పుడు ప్రేరాయిలు తీసుకుని డైలీ వేస్తా ఉంటే ఈ కళ్ళజోడు తీసేసాను అన్న నార్మలే. ఆపరేషన్ కూడా లేదు. ఆపరేషన్ కూడా అవసరం లేదు. అయ్య బాబోయ్ నిజమే. నమ్మబుద్ధి కావట్లేదురా. టెస్ట్ ఎప్పుడు చేయించారండి మీరు? అంటే అక్కడ బయలుదేరే ముందు చేపించాం. చేపిస్తే ముందు ఆపరేషన్ చేపించి వెళ్ళి అన్నాడు. నేను ఆపరేషన్ చేపిలా. ఎందుకు? కంపల్సరీ ఆపరేషన్ పడుతుందని చెప్పారు డాక్టర్. పడుతుంది అన్నాడు. మందులు వాడితే ఎక్కువైపోయింది, పేరాలైతే తగ్గిపోయింది. మందులు వాడితే ఎక్కువైపోయింది, పేరాలైతే తగ్గిపోయింది. చచ్చిపోతున్నా. యేసుప్రభు నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పాపాలు క్షమింపబడతాయా? పాపాలు క్షమించడం కాదు, పాపులు శిక్షించబడాలి. నిజమేనయ్యా పుల్లారావు. ఇప్పుడు దొంగతనం కూడా ఉన్నాడు. దొంగతనం చేయడానికి వచ్చాడు. ఎవరే నువ్వు పాపివి, నా ఇంట్లో ఉన్న దోసుకు పని వదిలేస్తావా? చెప్తారా? తొక్కు పెట్టిన ఆర్టీసీ పోలీస్ స్టేషన్ లో చెప్తావా?
వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. అదెందుకు తప్పు, అదెందుకు రైట్ అవుద్ది? పాపం క్షమించాలి కదా. బతుకు తెరువు కోసం సార్. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. అయితే డిగ్రీ చదువుతున్న టైంలో 2 గంటల ప్రయాణం. నా కాలేజ్ 8ంటికే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి ఒక పీరియడ్ కూడా అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడింది. ఒక ఫస్ట్ క్లాస్ అసలు నేను అటెండ్ అవ్వట్లేదు. ఆ అటెండ్ అయ్యే క్లాస్ కూడా మ్యాథ్స్ క్లాస్. అది నాకెందుకు చెప్తున్నారు? అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ క్లాస్ అన్నా మారవాలయ్యా. ప్రిన్సిపల్ సార్ ద్వారా దేవుడు ఏం కార్యం చేశాడంటే చెప్పు. ఆ ఫస్ట్ పీరియడ్ ని నా కోసం మార్చేసి 3rd పీరియడ్ వేయడానికి దేవుడు. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ఇటువంటి సన్నాసుల వల్ల ఏం జరుగుతుందంటే హిందూ ధర్మానికి నష్టం జరుగుతుంది. వాడు వ్యక్తిగతంగా నష్టకపోతే మనకి బాధ. నాలో నుంచి నా ప్రాణం ఇలా వెళ్ళిపోయిందండి. నేను చచ్చిపోయాను. ఏమిటండి మీరు మాట్లాడేది? నా బాడీని డాక్టర్ ప్యాక్ చేసేసాడు. ఈ శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందండి. చచ్చిన తర్వాత కూడా దేవుని మాటల్ని స్మరిస్తే, ఎప్పుడైతే నేను ఆ విధంగా అడిగాను, యేసయ్యా నన్ను బ్రతికిస్తే నేను నీ కోసము బ్రతుకుతానన్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు మీరంతా? కిటికీ ఉందని చెప్పానే, ఆ కిటికీలో నుంచి నా యేసయ్య గొప్ప వెలుగు రూపంలో వచ్చి కట్టిపడేసి ఉన్న నా బాడీ మీద ఆయన హస్తాన్ని పెట్టాడు. నా తాకినట్టు నా శరీరానికి తాకి నా బాడీ పైకి ఎగిరి బెడ్ మీద పడ్డదంట. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. ఎప్పుడైతే అట్లా ఎగిరి బెడ్ మీద పడ్డదో ఆ 3 కట్లు ఓపెన్ అయిపోయాయి. నాలోకి ప్రాణం ఎప్పుడైతే అట్లా ఎగిరి బెడ్ మీద పడ్డదో ఆ 3 కట్లు ఓపెన్ అయిపోయాయి. నాలోకి ప్రాణం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.